ఈరోజు చక్కగా టేస్టీగా ఉండే పెసరకట్టు చేసుకుందాము. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. యాక్చువల్‌గా ఈ పెసరకట్టులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్‌లోని ఎక్కువగా తింటారు. బట్ ఇప్పుడు మనకు వర్షాలు ఎలాగో పడుతున్నాయి కాబట్టి కాస్త మార్పులు చేసుకొని డైజెషన్‌కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా, కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ రాకుండా ఎలా వండుకోవాలో చూద్దాము. అండ్ చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని ఒక అరకప్పు పెసరపప్పు, అరకప్పు ఎర్రపప్పు ఇవి 2 వేసుకొని పావు ముక్క అల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసేసి కాస్త పసుపు కూడా వేసుకొని కుక్కర్ మీద ఒక 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే నేను ఆల్రెడీ అల్లం వేశాను కాబట్టి ఇంకా వెల్లుల్లిపాయతో తాలింపు పెట్టట్లేదు. ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే వాడుతున్నా. చిన్న ఉల్లిపాయని, అలాగే కాస్త కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ చక్కగా ఈ విధంగా వేయించుకొని ఈ పెసరకట్టు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ పప్పుని దీంట్లో వేసేసుకోవటమే. ఇష్టపడే వాళ్ళు పప్పు చల్లారిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.